నమస్తే అండి. ఇప్పుడు మనం కూర మసాలా అంటే మటన్ కానీ, చికెన్ కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ ఏదైనా కానీ మసాలా అనేది తయారు చేసి పెట్టుకోవటం ఎలాగో చూపిస్తాను. ముందు మసాలా రెడీ చేసి పెట్టుకుంటే కూర తొందరగానే చేసేసుకోవచ్చు కదా. అందుకని ఇప్పుడు నేను మసాలా చేయడం చూపిస్తున్నాను. మసాలా ఎలా చేయాలో చూడండి ఒకసారి. అంటే అందరూ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు. ఇదండి, పావు కిలో అల్లం, పావు కిలో చిన్నుల్లిపాయ, కొంచెం స్పూన్ పసుపు, ఓ స్పూన్ కళ్ళుప్పు వేసి మెత్తగా మిక్సీ చేసి పెట్టాను. ఇది అల్లం పేస్ట్. అడుగున నూనె రాసి ఈ పక్కల కూడా నూనె రాసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. మనం చేసుకోవాలనుకున్నప్పుడు అల్లం పేస్ట్ మనకు కావాలనుకున్నప్పుడు ఇది బయటికి తీసి మనకి ఎంత కావాలో తీసుకొని మళ్ళీ లోన్ పెట్టేసుకోవచ్చు, ఇలా వాడచ్చు. కానీ చాలామంది అల్లం పేస్ట్ వేసుకొని బాక్సుల్లో డబ్బాల్లో పెట్టి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టి తొందరగా అంటే ఎక్కువ రోజులు ఉన్నా కానీ అది ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. అదే ఇలా పెట్టి చూడండి. ఇలా పెడితే ఏ రోజు మనం ఎట్లా పెట్టామో అలాగే ఉంటుంది. తప్పకుండా ఇలా చేసుకోండి. అల్లం పేస్ట్